నుండి ప్రతిరోజు కొంతమంది పనికిరాని విధవలు, పనిపాట లేని విధవలు, కుల అహంకారం, డబ్బు అహంకారంతో విర్రవీగుతున్న విధవలు గత ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి చేసి విపరీతమైన డబ్బులు సంపాదించుకొని విపరీతమైన దోపిడీ చేసి అక్రమంగా పదవులు సంపాదించుకున్న వాళ్ళు సక్రమంగా 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న కడియం శ్రీహరి గారి డాక్టర్ కడియం కావ్య కూతురును వారి అల్లును టార్గెట్ చేస్తూ విపరీతంగా మాట్లాడతారు. కడియం శ్రీహరి గారు ఒక 2-3 సార్లు వారు చెప్పిన మాటనే మళ్ళొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గుర్తు చేస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీ మారాడు లేదా నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని అన్నారు. దానికి పెద్దలు కడియం శ్రీహరి గారు 10 సార్లు ప్రెస్ చెప్పిండు. ఈ యొక్క సంస్కృతికి శ్రీకారం చుట్టిందే టీఆర్ఎస్ పార్టీ. మీరే విపరీతమైందని ఎమ్మెల్యేలను ప్రోత్సహించి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నుండి టీడీపీ నుండి వచ్చిన వాళ్లకు రాజీనామా చేయకుండా మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించింది కూడా మీరే. అప్పుడు లేని నైతిక విలువలు ఇప్పుడు ఎందుకుంటాయి? నన్ను, నా ప్రజలు, నా కార్యకర్తలు, అటు కాంగ్రెస్ పార్టీ అందరూ స్వాగతిస్తే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పోయినా దానికి అనుకూలంగానే మొదటి సంవత్సరంలోనే 800 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చిన నాకంటూ ఒక పంతాతోటి పోయినా మీకున్న పంతాలు వేరు. మీకు ఎంతసేపు డబ్బు సంపాదించడం, ఇంకేదైనా ఆరోపణలు చేయడం, కబ్జాలు చేయడం, ఇట్లాంటి వాటితో మీరు బతుకులు నాకు అవసరం లేదని ఎన్నోసార్లు చెప్పడమే కాకుండా ఒకవేళ మీరు కనుక దేవనూరు గుట్టలపై కబ్జా చేసిందని కానీ తన జీవితంలో ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డదని కానీ మీరు రుజువు చేస్తే నువ్వు పల్లా రాజేశ్వరరెడ్డి గారు మీరు మీ పక్క కూర్చుండబడే కొంతమంది విధవలతో ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతారు. మీ విధవలందరూ కలిసి ఎక్కడైనా మీరు ప్రూవ్ చేస్తే నేను మీ ఇంట్లో గులాంగిరి చేస్తా అని కూడా పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. అయినా సిగ్గుశరం లేని మీరు, రుజువులు చేయలేని మీరు ఆ ఆరోపణలకు మరి నిలబడి రండి ఫలానా రోజు డేట్ పెట్టి మేము చేస్తామని ప్రజల ముందు చెప్పలేని మీరు మళ్ళీ ఇంకో ప్రదేశానికి పోయి ఒక పత్రికా సమావేశం పెడతారు. ఏమని? మీకు అమెరికాలో ఇండ్లున్నాయి, హైదరాబాద్లో ఇండ్లున్నాయి, అక్కడ ఆస్తులున్నాయి, ఇక్కడ ఆస్తులున్నాయి అని. ఇక్కడ ఒక పక్క 2000 ఎకరాలు అటై భూమిని ఆక్రమించుకోవడానికి చెప్పినప్పుడు నువ్వు రుజువు చేస్తే నీ ఇంట్లో గులాంగిరి చేస్తా అన్నాడు. లేకపోతే నా ఇంట్లో మీరు అందరు కలిసి ఆరోపణ చేసిన వాళ్ళు గులాంగిరి చేయడానికి సిద్ధంగా ఉండాలి అని అన్నారు. ఆ విషయాన్ని పక్కకు పెడతారు. పోయి మళ్ళీ ఇంకొకటి అంటారు, అక్కడ ఉన్నాయి భూములు, ఇక్కడ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయని. ఆయన కడియం శ్రీహరి గారు 30 ఏళ్ళ నుండి చెప్తాడు, నా ఇండ్లను కానీ నా ఆస్తులను కానీ నేను 73 ఏళ్ళకి వచ్చి ఇంకెన్నా అనుభవిస్తా. ఒకవేళ ఉంటే ఇప్పుడే కదా అనుభవించాల్సింది. చనిపోయిన తర్వాత నేను దాచుకున్నా దేనికి అక్కడికి వస్తాయి? అవి ఎక్కడైనా అవుపడితే రుజువు చేస్తే ఆ రుజువు చేసిన వారికి అక్కడికక్కడనే రిజిస్ట్రేషన్ చేస్తానని కూడా ఎన్నోసార్లు ప్రకటన చేయడం జరిగింది. అయినా కూడా తప్పుదో పట్టియడానికి ప్రజలను నమ్మియడానికి ఒక గ్లోబల్ ప్రచారాన్ని ముంగటేసుకొని ఈరోజు ప్రజలను తప్పుదో పట్టడానికి ఈ విధవలందరూ కలిసి ఒక భూమిగూడి ఒక కూటమై కడియం శ్రీహరి మీద రాజకీయ దాడి చేసి రాజకీయ హత్య చేయడానికి ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక దళితుడు ఈ రాష్ట్రంలోనే అవినీతి మచ్చలేని నాయకునిగా, అభివృద్ధి ప్రదాతగా ఎవరెంత కష్టపడ్డా కూడా కడియం శ్రీహరికి ఉన్న పేరులో ఆవగిందంతా కూడా సంపాదించుకోలేనన్న ఈర్ష్యతోటి, అగ్రకుల అహంకారంతో, మరి ధనికులం అనే ఒక అహంకారంతో, డబ్బు అహంకారంతో కడియం శ్రీహరిని చిన్న చూపు చూస్తూ విపరీతమైన అనరాని మాటలు, తన వయసుకు, తను చేసిన అభివృద్ధికి, తను చేసిన పదవులను కూడా చూడకుండా గౌరవం ఇవ్వకుండా మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. మీ అందరినీ ప్రజలు విధవలుగా గుర్తించరు, గ్లోబల్ ప్రచారకులుగా గుర్తించరు. రాబోయే రోజులలో బిడ్డ తస్మాత్ జాగ్రత్త. నువ్వు నీ టీం సభ్యులకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జనగాం జిల్లాలో ఉరికించే రోజులు దగ్గరకు వచ్చినాయి. గ్రామాలకు రానియరు ప్రజలు, మిమ్మల్ని ఉరికిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. హన్మకొండ జిల్లా కేంద్రంగా మీడియా సమావేశంలో కడియం శ్రీహరి గారు స్పష్టంగా మరి స్వీకరించండి రాజేశ్వరరెడ్డి గారు నా సవాల్లో అని అన్నాడు. స్వీకరించకుండా ప్రజలను తప్పుదో వేయమని పట్టిస్తారని అంటే మేము వస్తాం,
కడియం శ్రీహరి గారు కూడా దేవులూరు గుట్టలకు రావాలంటాడు. ఎందుకంటే ఇద్దరు నాయకులని ఏకకాలంలో వారు అనుచరులతోటి ప్రాంతానికి వస్తే పోలీసులు అనుమతించరు, మనం రుజువు చేయాల్సిన అవసరం లేదా అనే ఒక లాజిక్ తోటి ఈ రకమైన ప్రకటన చేస్తారు. అరే అక్కడ రైతులు ఉంటారు, మా పత్రికా సోదరులు ఉంటారు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, ఇంకేమైనా ప్రచార సాధనాలు ఉంటే 96 పట్టుకొచ్చుకొని ఆ రైతుల ముందు వీళ్ళ ముందు నువ్వు ప్రూఫ్ చేయి. మా కడియం శ్రీహరి గారు, కడియం కావ్య గారు వారు ఎన్నుకున్న మేమంతా కూడా రాజకీయ సన్యాసం ముచ్చుకుంటాం. మా శ్రీహరి గారు ఇచ్చిన సవాల్కు మీరు నిలబడి ఎక్కడ మీరు రుజువు చేసినారు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఆ సవాలు స్వీకరించడం లేదు, ఆ ఆధారాలు నిరూపించడం లేదు. మరి బీఆర్ఎస్లో బీఫామ్ తీసుకొని ఎన్నికల కోసం నిధులు తీసుకున్నారు, బీఫామ్ తీసుకున్నారు. తండ్రి కూతురు ఇద్దరు మోసం చేసిండ్రు అని అంటారు. రైట్ బిడ్డ, మోసం చేసిండ్రు. నువ్వు ఇచ్చిన వారా నీ ఇంట్లో నుండి? నువ్వు ఇచ్చిన వారా? నువ్వు ఇయ్యలే కదా. నీ బాస్ ఎవడైతే ఉన్నాడో దొంగ, ఈ రాష్ట్రాన్ని 1,00,000 కోట్లు దోసుకున్న నా కొడుకులు, వాళ్ళతోటి ఒక పత్రికా ప్రకటన చేయించు. కడియం శ్రీహరి గారికి కేసీఆర్ నోటనో కేటీఆర్ నోటనో నేను బీఫామ్ ఇచ్చి డబ్బులు ఇచ్చినానని ఆ కొడుకులతోటి నువ్వు ప్రకటన చేయించు. అప్పుడు ఈ ప్రజలు నమ్ముతారు, మేము నమ్ముతాం. దొంగ నా కొడుకులు ఆ అగ్రకుల అహంకారంతో, డబ్బు అహంకారంతో ఒక దళిత నాయకుడైన కడియం శ్రీహరిపై ఈ రకమైన దాడి చేసి ఆయన రాజకీయంగా అంతం చేయడానికి ప్రయత్నం చేయడం ఏమాత్రం సబబు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హైదరాబాద్లో ఇల్లు అంటారు, అమెరికాలో ఇల్లు అంటారు. దోసుకున్న డబ్బుతోటి మీరు ఉన్నారు. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరం మనిషిపాలు వేసుకొని ఫ్లైట్ టికెట్లు తీస్తాం, మా అమెరికా పోదాం, ఏడున్నాయో చూయించు, మా కడియం శ్రీహరి గారితో అన్ని సంతకాలు పెట్టిస్తాం. హైదరాబాద్లో ఎక్కడున్నాయో చూయించు, సంతకాలు పెట్టిస్తాం. నువ్వు నీ తమ్ముడు విపరీతంగా బినామీ పేర్లతోటి కేసీఆర్ దగ్గరుండి మరి విపరీతమైన కాంట్రాక్టులు తీసుకొని నాణ్యత లేని ఫర్నిచర్ సప్లై చేశాడు మా ఊరు మా బడిలో. అదే రకంగా ఫుడ్ సప్లైలో కూడా నాణ్యత లేని 1,200 రూపాయలది 2,200 రూపాయలకి బిల్లు పెట్టి 300 కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని 150 కోట్ల దోపిడీ చేశారు. ఆ రకంగా ఎక్కడైనా మా కడియం కుటుంబం చేసిందా, లేదా మా కడియం అర్చర్లు ఎక్కడైనా చిన్న తప్పు చేసిండ్రా మీరు ప్రూఫ్ చేస్తే మేమంతా, మీరు కాదు మేమంతా, కడియం కుటుంబ సభ్యులమైన మేమంతా, మేము ఏ రకంగా అయితే కడియాన్ని నమ్ముకొని రాజకీయాలు చేసి ప్రజల కొరకు పనిచేస్తున్నామో మేమంతా క్లియర్గా ఎవరో అడ్డు లేకుండా ఈ స్టేషన్ కనుపూర్లో మేము క్లియర్గా మేము అడ్డు దొరుకుతాం. కానీ అనవసరంగా ప్రజల్ని తప్పుదో పట్టించుకుంటూ ఒక దళిత నాయకుడిపై అంత ఈర్ష పెంచుకొని తన కుటుంబం పైన, తన కుటుంబ సభ్యులపైన అనరాని మాటలని దాడి చేస్తూ ఆ దాడి చేసిన వారిని సోషల్ మీడియాలో వచ్చిన ఒక 93 ఏళ్ల వారి తల్లిపై దాడి చేసిన విపరీత మాటలన్న వారిని వెనుకేసుకొచ్చుకుంటా ఆ విధవ నా కొడుకులకు ఈ విధవ బేలుకు ములాఖత్ పెట్టడానికి పోతాడు. ఎవడండి విధవ? ఈ ప్రజలు గమనిస్తారు. విధవ నా కొడుకులకు ఇంకో విధవ ములాఖత్ పెట్టడానికి పోతాడు. ఎవడు విధవండి? 93 సంవత్సరాల కడియం తల్లిపై విపరీతమైన సోషల్ మీడియాలో అనరాని మాటలు చేసిన వారికి నువ్వు సపోర్ట్ చేస్తావా? అక్కడికి కడియం గారు గౌరవంగా సభ్యత సంస్కారం కలిగిన వ్యక్తి అన్నాడు. ఒక్కసారి వాడు పెట్టిన పోస్టులో, ఒక్కసారి సోషల్ మీడియాలో వాడు పెట్టిన పోస్టులో కడియం అనే ప్లేస్లో ఒక్కసారి మీరు ఎవరైతే దాన్ని సమర్థించుకుంటారో ఆ నాయకులంతా ఎవరికి వాళ్ళు ఒక్కసారి వాళ్ళ పేరు పెట్టుకొని దాన్ని చదివి మీకు సంతృప్తి అయితే బ్రహ్మాండం, నాకేం అభ్యంతరం లేదు. మీరు మనుషులైతే పశువులు కాకపోతే మీకు మానవత్వం ఉంటే అది తప్పే అని మీరు గుర్తిస్తే వారిని సమర్థించకండి, వారిని మీరు మందలించండి అని చెప్పిండు. అయినా కూడా సిగ్గు లేక మీరు ములాఖతుకు పోతారు, బెయిల్ తీస్తారు, బెయిల్ వచ్చిన వారికి పూలదండ వేసుకొని తీసుకొస్తారు. అంటే మీ రాజకీయ సంస్కృతి ఎడిపోతుంది. గుండాలను, రౌడీలను, రౌడీ షీటర్లను సమర్థించుకుంటా వీళ్ళందరినీ కడియంపై ఎగేసుకుంటూ కడియంపై దాడి చేయడానికి మీరు డబ్బులు పెట్టి ఒక చెడ్డ సంస్కృతికి మీరు శ్రీకారం చుడుతున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది ఎన్నో రోజులు ఉండదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ భారత్పై ఒకడు సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్త పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మహిళనే, ఏ ఒక్కరు మహిళనన్నా పార్టీలకు అతీతంగా వారికి అదే రోజు ఆఖరి రోజు అయితే దాన్ని ఖండించి జైలు నూకిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు. పక్క రాష్ట్రంలో చూస్తున్నావు, నువ్వు ఒక రాష్ట్ర నాయకునివి, నువ్వు ఒక ముఖ్యమంత్రి దగ్గర చాలా ఏళ్ళ నుండి చాలా పనులు చేసిన వ్యక్తివి, నీకు అక్క ఉన్నారు, చెల్లె ఉన్నారు, నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడవచ్చునా అని అంటున్నావు. ఆదర్శ వివాహం చేసుకొని పుట్టిన పిల్లలు క్రాస్ బ్రీడు అని వాడు ఏదేదో మాట్లాడతారు.
మరి మీ ఇంట్లో కూడా మరి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయింది, మీకు పుట్టిన వాళ్ళని కూడా అట్టే వేరేవాళ్ళంటే అది సభ్యతేనా అని నేను అడుగుతున్నా. సభ్యత లేని మాటలు ఎవరు మాట్లాడినా తప్పే తప్పే. కాబట్టి మనం మానవత్వంతో మనుషులుగా ప్రవర్తించాలి. రాజకీయాన్ని ఎదుర్కొనాలి. రాజకీయ ఆరోపణలు రాజకీయంగానే చేయాలి తప్ప కడియంపై ఎందులో నిలవలేక, ఎందులో నిలబడలేక, తన ముందు ఎందులో ప్రజల ముందు తన ఉన్న గౌరవంలో కించెందు సంపాదించుకోలేక ఇక ఈ కష్టం చేసేదానికంటే పేరు తెచ్చుకున్న వాళ్ళ మీద దాడి చేస్తే సరిపోతుందని ఏకైక లక్ష్యంతో చేస్తుంటే మీరు ఖబర్దార్ బిడ్డ. కడియం కుటుంబానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారు, రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారు, మంచికి ఎవరైనా అండగా ఉంటారు. కాబట్టి ఇది లాస్ట్ చివరి హెచ్చరికగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఇంకొకసారి కడియంపై కానీ కడియం కుటుంబ సభ్యులపై కానీ ఏ ఒక్క విధవ చిల్లర మల్లర ఎవడైనా మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఉరికిచ్చి తన్నుడు ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి చివరిగా